హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయింది. తాజాగా అక్కడ కొన్ని వేర్పాటువాద సంస్థలు ఏకంగా ఆర్మీనే టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతూ ఉన్నాయి. ఇదే సమయంలో ఐఎంఎఫ్ సైతం ఒక సంచలన నివేదికను వెలువరించింది. అదేమిటంటే పాకిస్తాన్ దివాలా కోరుతనానికి అక్కడ కరప్షనే పెద్ద రీజన్ అని ఐఎంఎఫ్ తేల్చి చెప్పింది. ఈ కరప్షన్లో పెద్ద ఎత్తున ఆర్మీ అధికారులే పాల్పడుతూ ఉన్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు ఉగ్రవాద దాడులు, మరోవైపు కరప్షన్ పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉండడం, అంతేకాకుండా వేర్పాటువాదం చాలా వరకు ఎక్కువగా మారుతూ ఉండటం, ఇలాంటివి చూస్తూ ఉంటే పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన కారణాలు అండ్ దీనికి ఏ ఏ పరిస్థితులు దారి తీశాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా పాకిస్తాన్లోని పెషావర్లో ఇద్దరు సాయుధ దుండగులు వచ్చి ఏకంగా పారామిలిటరీ బలగాలు ఉన్న క్యాంపు పైన దాడి చేశాయి. పెద్ద ఎత్తున బాంబులు అండ్ తుపాకులను తీసుకువచ్చి అక్కడ వీరంగం సృష్టించారు. ఏకంగా ఇందులో 3 వరకు మరణించినట్లు ఇప్పటి వరకు అధికారులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సాయుధ దుండగులను సైతం ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ మట్టుబెట్టేసింది. ఇదే కాకుండా రీసెంట్గా క్వెటాలో ఒక ఆర్మీ క్యాంపు కార్యాలయంపై పెద్ద ఎత్తున దాడి జరిగింది. అందులో కూడా క్యాంపు కార్యాలయాన్ని ఏకంగా తగులబెట్టేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బాంబు మూతలతో అది దద్దరిల్లిపోయింది. అక్కడ కూడా ఆర్మీ అధికారులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు రీసెంట్గా జాఫర్ ఎక్స్ప్రెస్ ఏదైతే బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్కు కనెక్టివిటీ కేంద్రంగా పనిచేస్తుంది, ఈ జాఫర్ ఎక్స్ప్రెస్పై అన్నోన్ గన్మెన్ అనే వ్యక్తులు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఈ జాఫర్ ఎక్స్ప్రెస్లో ముఖ్యంగా ఆర్మీ ప్రయాణం చేస్తూ ఉన్న బోగి పైనే వీళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇందులో ఎవరు చనిపోకపోయినా కూడా ఈ అటాక్ అనేది అక్కడి ఆర్మీ అధికారులను ఉలికిపాటుకు గురి చేసింది. సో ఈ విధంగా పెద్ద ఎత్తున అక్కడ ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది వేర్పాటువాదులు కానీ లేదంటే ఉగ్రవాదులు కానీ ఇప్పుడు ఏకంగా ఆర్మీనే టార్గెట్గా చేసుకుని ఈ కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి నెలకొంది. నిజానికి ఆ దేశంలో ఎక్కువగా వేర్పాటువాద ఛాయలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్లో కలుస్తామని భావిస్తూ ఉండటం, మరోవైపు బలూచిస్తాన్ ప్రావిన్స్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించడం, అంతేకాకుండా ఇటు పిఓజేకేలో కూడా విద్యార్థులు తమకు పాకిస్తాన్ గవర్నమెంట్ మమ్మల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంది, మాకు పెద్ద ఎత్తున ఫీజులను కట్టమని కోరుతుంది అని అక్కడ నిరసనలు తెలపడం, ఇలాంటివన్నీ పాకిస్తాన్లోనే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతం గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ పెద్ద ఎత్తున ఖనిజ వనరులు చాలా విరివిగా లభిస్తూ ఉంటాయి. బలూచిస్తాన్ అనేది చాలా విశాలమైన ప్రాంతం. ఆ ప్రాంతం గుండా పాకిస్తాన్ పెద్ద ఎత్తున మైనింగ్ చేయడం, అంతేకాకుండా దాని నుంచి పెద్ద ఎత్తున డబ్బులను సైతం ఆర్జిస్తుంది. రీసెంట్గానే అమెరికాకు చెందిన ఓ కంపెనీకి అక్కడ మైనింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. $500 మిలియన్ ఒప్పందాన్ని సైతం చేసుకుంది. దీంతో ఈ విధంగా ఆ ప్రాంతాన్ని ఒక రకంగా చెప్పాలంటే విదేశాలకు అమ్మివేస్తున్న ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే బలూచిస్తాన్లో ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతూ ఉన్నా కూడా అక్కడి ప్రాంత ప్రజలకు కనీస అవసరాలను సైతం తీర్చడం లేదు. అక్కడి వారికి స్కూలు విద్య చదవాలంటే వాళ్ళు ఉన్న ఊరి నుంచి ఏకంగా 400 కిలోమీటర్ల రేడియస్లో ఒక ఉన్నత పాఠశాల అనేది ఉంది. అంటే ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలంటే ఇంటి నుంచి ఎక్కడో 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవాల్సిన పరిస్థితి అక్కడి పిల్లలకు ఏర్పడుతుంది. దీంతోపాటు ఆ బలూచిస్తాన్ ప్రాంతంలో 80% ఆఫ్ ఇళ్లకు కరెంటు సరఫరా సైతం లేదు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు వాళ్ళు తమ ఇళ్లలో ఒక ఎల్ఈడి లైటును సైతం చూడలేని పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతోపాటు పాకిస్తాన్లో తాగునీటి వసతులు ఇలాంటి బలూచిస్తాన్ ప్రాంతంలో ఎక్కడా కూడా ఏర్పాటు చేయడం లేదు. ఈ విధంగా అణిచివేసే ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తోంది. ఇంతేకాకుండా ఈ బలూచిస్తాన్ ప్రాంతం నుంచి ఖనిజ వనరులను తీసుకెళ్లడం, తిరిగి ₹1 కూడా చెల్లించకుండా పంజాబ్ ప్రావిన్స్కి ఎక్కువగా ఈ డబ్బులను ఖర్చు పెడుతుంది. ఎందుకంటే పంజాబ్ ప్రావిన్స్కు ఆ దేశంలో రాజకీయ పలుకుబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతానికి ఎక్కువగా నిధులను సరఫరా చేస్తుంది. ఇక ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ విషయానికి వస్తే ఆ ప్రాంతం అంతా
ఆఫ్ఘనిస్తాన్కు చెందుతుంది, డ్యూరాన్ లైన్ను మేము ఒప్పుకోమని తాలిబాన్లు ఇప్పటి వరకు పాకిస్తాన్తో పేచీ పెట్టుకుంటూ ఉన్నారు. ఈ డ్యూరాన్ లైన్ అనేది బ్రిటిష్ వాళ్ళు మన దేశాలను పరిపాలిస్తున్న సమయంలో ఏదో ఒక నామమాత్రంగా గీసిన రేఖగానే భావించాలి. సో తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఎప్పటికైనా ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ మొత్తం ఆఫ్ఘనిస్తాన్కే చెందుతుంది అని పోరాటం చేస్తుంది. పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లపై, అక్కడి ఆర్మీపై దాడులు చేస్తుంది. రీసెంట్గానే పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. 3 పాకిస్తాన్ సైనిక పోస్టులను సైతం ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఇటు పీఓకేలో చూసుకుంటే విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉన్నారు. మాకు పెద్ద ఎత్తున ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారు, పాస్ అయిన వాళ్ళను ఫెయిల్ అయినట్టుగాను, ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ అయినట్టుగాను చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయడం వల్ల మా దగ్గర నుండి ఫీజులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ ఉన్నారని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఏకంగా ఒక సెమిస్టర్కు ₹1,00,000 వరకు ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారంటే అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ ప్రాంతంలో అన్ని వైపుల నుండి పాకిస్తాన్పై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీనే టార్గెట్గా చేసుకుని వీళ్ళంతా కూడా దాడులు చేస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. రీసెంట్గానే IMF ఆ దేశానికి సంబంధించి ఒక సంచలనమైన నివేదికను సైతం జారీ చేసింది. ఆ నివేదికలో ఏముందంటే పాకిస్తాన్లో కరప్షన్ అనేది విచ్చలవిడిగా ఉంది. ఈ కరప్షన్ వల్ల మాత్రమే పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీస్తుంది, లేదంటే ఆ దేశం ఆర్థికంగా కొద్దో గొప్ప బాగానే ఉంటుంది అని IMF ప్రెడిక్ట్ చేసింది. నిజానికి ఆ దేశంలో ఈ కరప్షన్కు ప్రధాన కేంద్రం పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులలో అగ్రభాగం పాకిస్తాన్ ఆర్మీ అధికారులే తీసుకుంటారు. అంతేకాకుండా వీళ్ళు సేకరించిన నిధులను ఉగ్రవాద సంస్థలకు సైతం అన్నిటికీ పంచిపెడుతూ వెళ్తూ ఉంటారు. దీనివల్ల ఆ దేశంలో ప్రజలకు తిండి లేకపోయినా కూడా ఆర్మీకి, ఉగ్రవాదులకు, ఇలాంటి వాళ్లకు మాత్రం డబ్బులు బాగానే చేరుతాయి. దీనివల్ల కూడా ఆ దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉగ్రవాద సంస్థల్లో చేరడానికి ఇది కూడా ఒక కారణంగా మారుతుంది. సో వీటన్నిటినీ చూసుకుంటే పాకిస్తాన్లో మాత్రం ఇప్పుడు పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ఆ దేశం చాలా డీస్టెబిలైజ్గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. IMF పదే పదే ఆ దేశానికి రుణాలు ఇచ్చి కాపాడుతూ ఉండటం వల్ల మాత్రమే ఆ దేశం ఇప్పటికీ కూడా నిలదొక్కుంటోంది అని చెప్పుకోవచ్చు. తాజాగా రాజ్నాథ్ సింగ్ సైతం పాకిస్తాన్కు ఒక కీలకమైన వార్నింగ్ ఇచ్చారు. అదేమిటంటే పాకిస్తాన్లోని సింధ్ ప్రాంత ప్రజలంతా భారత్కు సంబంధించిన వాళ్ళే, వాళ్ళ సివిలైజేషన్ కూడా భారత్కు చాలా దగ్గరగా ఉంటుంది. సింధు నదిని భారతీయులు ఏ విధంగా అయితే పవిత్రంగా భావిస్తారో అదేవిధంగా అక్కడి ముస్లింలు సైతం ఆ నదిని పవిత్రంగానే భావిస్తారు. కాబట్టి వాళ్ళు జస్ట్ గతంలో కన్వర్టెడ్ అయ్యారు తప్ప వాళ్ళు పూర్తిగా భారతీయులే అనే విధంగా వ్యాఖ్యానం చేశారు. దీనిపై కూడా పాకిస్తాన్ రగిలిపోతుంది. అంటే ఫర్ ది ఫస్ట్ టైం మనం సివిలైజేషనల్ పరంగా మనం కనెక్షన్ను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశాం కాబట్టి పాకిస్తాన్ దీనిపై స్పందించింది. భారత్ విస్తరణవాద కాంక్షతో రగిలిపోతుంది అనే విధంగా ఆ దేశం వ్యాఖ్యానించింది. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా POJKను మనం మన దేశంలో కలిపేసుకునే పరిస్థితి ఖచ్చితంగా రానే వస్తుంది. దానికి కాస్త పొలిటికల్ విల్తో పాటు అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ముక్కలవడం ఖాయమని మనకు అర్థమవుతుంది. POJK కంటే ముందే ఆ దేశం నుంచి బలూచిస్తాన్ అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లు విడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.